ఈ ప్రకారంగా పూర్వకాలం నాడు దేవతల వాళ్ళంటే తెల్లారు వాళ్ళు పొద్దు మొక్కబోదమ్మా. అలనాటి దేవాన దేవతల రాజాకరాజుల కష్ట సుఖాలు ఈ కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి. పూర్వకాలం నాడు ఒకవేళ నాడు అటువంటి కనుకనేమి దేవజంగమయ్యా నిత్యానంతుడు నీలకంఠుడు పాయిమా పరంధాముడు పార్వతమ్మ వల్లభుడైనా సర్వంతర్యామి సకల జీవులలో ఇమిడి ఉన్నవాడు దేవజంగమయ్యా. నాలపండు వయ్యటి ఇవ్వగాడికి వెళ్ళి గగన మార్గాన వయ్యటి గండ వేరుండ పక్షిదాకా జింబా జింబ 80 లక్షల జీవజంతులకు అన్నమాదనం పెట్టేవాడు శంకరుడు జంగమయ్యా. ఒకవేళ కనుకనే మీ దేవాన దేవతలకు రాక్షసులకు యుద్ధం పడ్డనాడు. ఆ దేవజంగమయ్య రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండగా దేవజంగమయ్యకు బలబల శబ్దల గారినై తొలి ఎంట తీసి గుండు కొట్టినప్పుడు చలవీరభద్రుడు పుట్టిండు. మారి ఎంట తీసి గుండు కొట్టినప్పుడు మల్లన్న దేవుడు పుట్టినాడే. వీరన్న మల్లన్న ఇద్దరన్న అమ్మలో ఒకవేళ కనుకనే మీరు రాక్షసతోని యుద్ధం చేసిండ్రైనా ఆ యుద్ధం ముగిసిన తర్వాత నాయన జంగమయ్యా మామలను పుట్టించిన మా కథ ఏమిటి, మా మోక్షం ఏమిటి నాయన, మేము ఎక్కడుండాలి ఏమి అయ్యాలి నాయన ఓ దేవ జంగమయ్యా. ఉడకమల్లయ్యో శ్రీశైల వరదమన్న మీదనే ఉండాలి, చెన్నకొండల మీదనేమో నీ అన్న వీరభద్రుడు ఉంటాడు. బంగారు బంతిస్తున్న బంతులు ఆటలాడుకోండి, నాకు అవసరం పట్టినాడు నేనే విస్తరణ చెప్పి శంకరుడు జంగమయ్య భద్రుడి అదృశ్యమై కైలాసం వెళ్ళిపోయానమ్మా. కైలాసం వెళ్ళిపోయినప్పుడు శుక్రవారం నాడు ఒకవేళ చక్కని గడియ లోపల అన్న చేతి బంతి తమ్ముడు పట్టాడు, తమ్ముడి చేతి బంతి అన్న పట్టినప్పుడు ఆనమదాలక వల్ల కొట్టిన బంతులు మార్గాన బంతి వెళ్ళిపోతున్నది. ఒకవేళ మొయ్య మొత్త పెట్టుకుంటారు అయ్యరయ్య రబ్బు లేపుకుంటా ఒకవేళ బంతి వెళ్ళిపోతున్నదమ్మా. అలనాడు ఎత్తుకైనా ఆపుకైనా మేకకైనా మేకపోతుకైనా 3 కొమ్మలంట. ఆ బంతి వచ్చింది 3 కొమ్మల శ్వాసరం నడిమి కొమ్మకు తాకినప్పుడు ఆ ఎద్దు నడిమి కొమ్మ విరిగిపోయి ఒకవేళ కనుకనేమి మొక్క లోపల పడుతున్నాయినా ఆ ఎద్దు కొమ్మ పోయింది మొక్క లోపల బండారు గడ్డ పుట్టింది. నాగశేషుని శత్రుకన్ను పోయింది మొక్క లోపల గంజాయి పుట్టింది. దాసు కోరి మీద బంతి పడ్డప్పుడు కోరి కలిగింది ఇత్తులేని పడ్డలు 24 జిత్తులై పుట్టి ఆ చూడ ఉన్నాయి. నువ్వు కొట్టిన
మధ్యాహ్నం దొరక వెళ్ళిపోయింది తమ్ముడా. కైలాసం వెళ్ళిపోయి మారుబంతి ఎంచుకుందామని చెప్పి ఇద్దరు అమ్ములైనా కైలాసం దారి పట్టినే రామరామ వెళ్ళిపోతుండగా మధ్య బంధుల ప్రబల కంచపట్నం అడ్డమైంది. 2 గడగలు 7 గమ్మలు తీసుకొని చేతులు పెట్టిండు వీరభద్రుడు వెళ్ళిపోయిండు. భద్రకాళి బ్రహ్మయ్యందుండు 3 గడియల్లో వస్తారని చెప్పి వెళ్ళిపోయి వీరభద్రుడు ఎంచి 7 గడియలు అవుతున్నాయి అన్న రాకపాయ బంతి దొరకపాయే. 7 గమ్మలు 7 గమ్మలు పట్టుకొని భగవంతుడు మల్లయ్య జూదమాడంగా పక్షులు వచ్చినాయి. ఓరి బాలుడా బాలవీరుడా ఒంటరి ఒక్కడ ఆట ఆడుతున్నావు. నీకు గెలిచింది ఏమి తెలిసింది, ఓడిపోయింది ఏమి తెలిసింది బాలవీరుడా. 2 చేతులు కలిస్తేనే సప్పట్లు మోగుతాయి, 2 ఆడితేనే ఓటమి గెలిపనే తెలుస్తుంది బాలుడా బాలవీరుడా. అందులో పెళ్లి కాని వాడు లింగం లేని వంటి వాడు భగవంతుడు మల్లయ్య. అది మల్లయ్య పక్షులు ఎక్కిరించి వెళ్ళిపోతాముండగానైనా నా వార్త ఈ పక్షులకు ఎందుకు నా జోలి ఈ పక్షులకు ఎందుకు అనుకోని భగవంతుడు మల్లయ్య పుట్టిన గడియ లోపల పుట్టిన వరకు ముసుగులకు తీసుకొని భగవంతుడు మల్లయ్య పక్షులు ఎప్పటి పడ్డాడు. భగవంతుడు ఒకవేళ సూదమానుకుండెక్కినప్పుడు పక్షులు మతోన్మాదమై కైలాసం వెళ్ళిపోయానమ్మా. వసలతో వదలవాయే పొయ్యపాట తెలవదాయే దేవుడో దేవుడో. ఏ తొమ్మ పొంటి ఏ దారి పొంట వెళ్ళిపోదనమ్మా. భగవంతుడు మల్లయ్య ఎక్కేసలు గాని రామరామ మల్లయ్య కన్నీరు సుతుముట్టినప్పుడు ఈ మంది ఎవరి కన్నీరు కానీ ఒకవేళ నా కొడుకు మల్లయ్య కన్నీరు ఉన్నది. మల్లయ్యకి ఏదైనా తమ దారి పడకుండా బాగుండదు అనుకుని ఆలోచన వేసిండు దేవజంగమయ్య. ఒకవేళ దేవశంకరుడు జంగమయ్య ఏమంటాడైనా
చెన్ని గరగాలి తులసురు అతడు కలియుగాలి తులసురు కాంచాల మర్రి తల్లి తులసురు తా వెంకటేశ్వరుని మట్టేడు మౌనం పంపించినాడు మట్టేడు మౌనం వేరే సరైన ఎల్లమ్మ వేషం వేసుకొని అడవి లోపలనైనా తమ్ముడు మల్లయ్యకు అడ్డం వస్తా ఉన్నాయి భూదేవంతా గద్దెలు వేసింది గద్దె మీద బుట్టి పెట్టి సోది పరిగి చేత పట్టుకొని అదే భూదేవి దండమన్నది గద్దె మీద బుట్టి పెట్టి మల్లయ్యకు ఎరక చెప్పుతున్నది తమ్ముడు కొట్టిన తమ్ముడు చేతి బంతి అన్న కొట్టగా కొట్టిన బంతి మక్కలో బలపడ్డది ఆరు బంతికై వెళ్ళిపోతుంటని అన్న వీరభద్రుడు వెళ్ళిపోయాడు ఒక ఇంటోడు అయ్యిండు పక్షులు యక్షించినందుకు పక్షులు ఎక్కిరించినందుకు అడవి లోపల ఏరవచ్చి ఆదవేదాన్ని అడవి లోపలాగమైనవరా మాట లోపల తప్పేం లేదు తమ్మి చూడు ప్రేమతో పెళ్లి చేసుకోవాలి తమ్ముడు మల్లయ్య సుందరీడు లేదు ఆడలేదు కంచి కంచి అంటే కంచి మీద కాలు పెడితే మించి మోగుతున్నది కంచి వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ గర్భాన పుట్టిన 7 మంది బలిజవాళ్ళు 7 తోడబుట్టింది ఎదురు మేడల్ దేవి బలమైన సుందరి తేనెల్లా ఇవరిల్లి తెలివి కల్ల బాల గల్ల చోటు బలగ కల్ల చోటు రా తమ్ముడా ముఖ్యమంత్రి ఆడవిళ్ళకు 300 వేషాలు కట్టాలి పౌడమంత ఆడవిళ్ళకు 12 వేషాలు కట్టి వేషాలు కట్టి ఆడదానికి 26 వేషాలు కట్టి ఆడరాని బల్జల్లో ఆడియాలి ఓడరాని బల్జిలో ఓడిచి భారీగా 19 బల్జల్ల పిల్ల బాలమ్మని గెలుచుకొని శ్రీశైల పర్వతమ్మన్న మీద లగ్నమాడు తమ్ముడా మల్లికార్జున స్వామి తల్లిదండ్రులు మించిన దైవం లేదు ఉత్తమాములు మించిన ఆత్మ లేదు బావబొమ్మలు మించిన బాంధుత్వం లేదు తమ్ముడా మల్లయ్య ఎలా అక్కటువంటి తమ్ముళ్ళ పెళ్లిలంటే ఆశ కలుగుతుంది కాబట్టి ఒకవేళ కనుక తమ్ముడా మల్లయ్య యొక్క పెళ్లికి నాకు ఏమి దేవునాడు పెడతావు తమ్ముడా మల్లయ్య అంటే శుక్రవారం శనివారం నాడు గంగస్థానం ఉన్నది గంగస్థానానికల్లా 5 అడుగులు ఈ కారణంలో పుట్టగాడి ఏరవచ్చి పూజలు చేసుకొని పుట్ట